నవమాసాలు మోసి కని పెంచిన తల్లి ప్రియురాలి ముందు తేలిపోయింది. బిడ్డలే లోకంగా బ్రతుకుతున్న ఆమెకు కొడుకు ప్రేమ శాపంగా మారింది. దైవంలా భావించాల్సిన అమ్మను భూమి మీద లేకుండా చేశాడు ఓ కొడుకు. ప్రేయసి కోసం కన్న తల్లినే కడతీర్చాడు ఓ కిరాతక కొడుకు. తన లవర్కు ఫోన్ కొనిచ్చేందుకు అవసరమైన డబ్బు కోసం కన్న తల్లిని కర్కశంగా అంతమొందించాడు కసాయి కొడుకు. కన్న తల్లి అనే కనికరం లేకుండా ప్రాణం తీశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. తల్లిని చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురానికి చెందిన కొప్పెర లక్ష్మీనారాయణ వాణి దంపతులకు 2 కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు గోపి మద్యం జల్సాలకు అలవాటు పడ్డాడు. అదీగాక ఇంట్లో వాళ్ళను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం నాడు ఇంట్లో తల్లి ఒక్కతే ఉండగా డబ్బు కావాలని ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన ప్రియురాలికి ఫోన్ కొని ఇవ్వాలని, అందుకు కావాల్సిన డబ్బులు ఇవ్వాలని పదే పదే తల్లిని విసిగించాడు. కాగా ఆమె ఇంట్లో డబ్బులు లేవని చెప్పింది. అయితే ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి తల్లి అంగీకరించకపోవడంతో ఆమెపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత గోపి రాక్షసుడిలా మారి తల్లి గొంతు నులిమి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తల్లిని చంపిన తర్వాత బంగారు చెవిదుద్దులు, నాంతాడు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనున్న వారు వచ్చి చూసేసరికి వాణి విగత జీవిగా పడి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే ఆమె భర్తకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఓ కర్చీఫ్ లభించింది. దీని ఆధారంగా చిన్న కొడుకు గోపి ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అప్పటికే పరారీలో ఉన్న గోపిని సెల్ ఫోన్ ఆధారంగా వైరాలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి కొడుకు తన లవర్ కోసం తల్లిని చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.